శంఖవరం గ్రామ పంచాయతీలో అవినీతి మర్రిచెట్టు ఒడల్లా కూరుకుపోయిందని సామాజిక కార్యకర్త ఆర్టీఐ ప్రచార కార్యకర్త మేకల కృష్ణ, మాజీ సర్పంచ్ పగడాల మోహన సన్యాసిరావు ఆరోపించారు. మండల కేంద్రం శంఖవరంలో మేకల కృష్ణ స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కృష్ణ, బాబ్జీ మాట్లాడుతూ శంఖవరం గ్రామ పంచాయతీలో 15వ ఆర్థిక సంఘం నిధులు సుమారు 18 లక్షల రూపాయల వరకు రావడం జరిగిందన్నారు. మార్కెట్లో నూతనంగా నిర్మించిన దుకాణాల కాంట్రాక్టర్కు ఈ నిధుల నుండి సుమారు 16 లక్షలు చెల్లించారని, దీనితో పాటుగా ఎటువంటి బిల్లులు లేకుండా 1,92,971 రూపాయలను అదనంగా విత్డ్రా చేశారన్నారు. ఈ నిధుల చెల్లింపులోనూ అవకతవకలు జరిగినట్లుగా భావించి గ్రామానికి చెందిన రేలంగి వెంకట సత్యనారాయణ సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగారన్నారు. దీనితో అప్రమత్తమైన పంచాయతీ అధికారులు అదనంగా విత్డ్రా చేసిన సొమ్మును మరలా కొద్ది రోజుల్లోనే తిరిగి పంచాయతీ ఖాతాకు జమ చేశారని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు శంఖవరం గ్రామ పంచాయతీపై ప్రత్యేక దృష్టి సారించి సమగ్ర దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గత వైసీపీ పాలనలో శంఖవరం పంచాయతీలోకి వచ్చే నిధులలో భారీ అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నాయన్నారు. శంఖవరం మార్కెట్లో షాపులు నిర్మించిన అనంతరం కేటాయించిన దుకాణదారుల నుండి వసూలు చేసిన డిపాజిట్లను పంచాయతీ ఖాతాలో ఇప్పటి వరకు జమ చేయలేదని, వాటి నుండి అద్దె వసూలు కూడా చేయకపోవడం పైన అవినీతి ఆరోపణలు చేశారు. శంఖవరం పంచాయతీలో చోటు చేసుకున్న అవినీతిపై ఒక్కొక్కటిగా వెలికితీసి గ్రామ ప్రజల ముందు ఉంచుతామని, ప్రశ్నించేవాడు లేకపోతే నూరున్న వాడిదే రాజ్యంగా శంఖవరం పంచాయతీ చరిత్ర నడుస్తుందన్నారు. ఇప్పటికైనా గ్రామ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని, ప్రశ్నించే తత్వం అలవరుచుకోవాలని మేకల కృష్ణ, పగడాల బాబ్జీ అన్నారు. ఈ సమావేశంలో బొమ్మిడి సత్యనారాయణ, రేలంగి వెంకట సత్యనారాయణ, గవర్సాని దొంగబాబు, రామిశెట్టి రాజబాబు, కుర్రే చంటిబాబు, ఆకుల చిట్టిబాబు, రామిశెట్టి చిన్న దివానం, రౌతు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. శంఖవరం గ్రామ పంచాయతీలో జరిగినటువంటి ఒక స్కామ్ను బయటపెట్టడానికి ఇక్కడ పిలిచాం. పత్రికా విలేకరుల సమక్షంలో మేము తెలియజేసేది ఏంటంటే, శంఖవరం గ్రామ పంచాయతీకి సంబంధించి 15వ ఆర్థిక సంఘం నిధుల్లో 3వ కోట అంటే 3వ వంతుగా గత జనవరి నెలలో సుమారు 18 లక్షల రూపాయలు జమ చేయడం, అనాది కాలంలోనే 17వ తారీఖు ఫిబ్రవరి 2026వ తేదీన 16 లక్షల రూపాయలు సుమారు డబ్బు డ్రా చేయడం జరిగింది. ఈ డ్రా చేసిన డబ్బుల గురించి వివరాలను అడుగుతూ సోదరుడు రాలింగి వీర వెంకట సత్యనారాయణ అనే దొంగబాబు గారు మార్చి 16వ తారీఖున డ్రా చేసినటువంటి 16,08,000 రూపాయలకి సంబంధించినటువంటి ఓచర్లు, దానికి సంబంధించినటువంటి నిర్మాణం సంబంధించిన ఓచర్లు ఇమ్మని దరఖాస్తు చేయడం, 17వ తారీఖున ఈఓపిఆర్డి గారు ఆ యొక్క దరఖాస్తును తీసుకుని మాకు ఎకనాలజ్మెంట్ ఇవ్వడం జరిగింది. తర్వాత మళ్ళీ హఠాత్తుగా 24వ తారీఖు మార్చి నెల 2026వ తేదీన అన్నవరం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో గల అన్నవరం బ్యాంక్ యూనియన్ బ్యాంక్ నందు శంఖవరం గ్రామ పంచాయతీ అకౌంట్లో ఈ 1,92,700 రూపాయలు సుమారు జమ కావడం జరిగింది. ఇదేంటి ఇలా జమ అయ్యిందని చెప్పి మేము పరిశీలన చేయడం జరిగింది. 15 ఫైనాన్స్ నిధులు చెక్కు రాయాలంటే చెక్కు రాసే ముందే దీనికి సంబంధించినటువంటి ఓచర్లు, ఎంబుక్కు, ఎఫ్టీఓ అంటే ఫండ్ ట్రాన్స్ఫర్ ఆర్డర్ అని చెప్పి టెక్నికల్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చి చూసుకుని ఇవ్వాల్సినటువంటి నిధులని ఎలా ఎందుకు ఇచ్చారు, మళ్ళీ వెనక్కి డబ్బులు ఎందుకు కట్టారని చెప్పి మేము శంఖవరం గ్రామ పంచాయతీ సరైన సమాధానం చెప్పని పరిస్థితుల్లో ఆయన ఉన్నారు. కారణం ఏంటంటే, ఈ డబ్బులు మళ్ళీ ఎంతకి వెనక్కి కట్టారు, ఎవరి పేరుని ఇచ్చారు, మీరు ఎవరు వెనక్కి కట్టేశారంటే సరైన సమాధానం చెప్పడం లేదు. ఆయన నాంతరిక దారుల్లో ఉన్నారు తప్ప సమాధానం చెప్పకపోతే ఈ విషయాన్ని బహిరంగంగా శంఖవరం గ్రామ ప్రజలకి ప్రజా జాగృతి కరపత్రం అనే పత్రాన్ని నియమించి ఈ యొక్క పత్రం ద్వారా శంఖవరం గ్రామ ప్రజలకి, మిత్రులు, పత్రికా విలేకరులకి, ఉన్నతాధికారులకి కూడా ఈ కరపత్రాన్ని పంపిణీ చేయడం జరుగుతుంది, పంపిణీ చేస్తున్నాం. ఇప్పుడు ఫైనల్గా నేను అడిగేది ఒకటే, శంఖవరం గ్రామ పంచాయతీ కార్యదర్శి గారిని కానీ, ఈఓపిఆర్డి లేదా డిప్యూటీ ఎంపీడీఓ నాగలక్ష్మి గారిని కానీ, ఎంపీడీఓ గారిని కానీ నేను అడిగేది ఏంటంటే, అసలు ఈ ఫండ్ ఎవరి పేరున ట్రాన్స్ఫర్ అయింది, ఎవరు మళ్ళీ తిరిగి ఆ బ్యాంక్ అకౌంట్లో డిపాజిట్ చేశారన్న విషయాన్ని ప్రజలకి, పత్రికా విలేకరులకి తెలియజేయాలని, అందులో జరిగినటువంటి ఆ స్కామ్కి సంబంధించి శాఖాపరమైన దర్యాప్తు జరిపి ఉన్నతాధికారులు డిపిఓ గారు, ఎంపీడీఓ గారు, ఈఓపిఆర్డి గారు దర్యాప్తు జరిపి బాధ్యులైనటువంటి అధికారులు కేసులు పెట్టాలని ప్రధాముఖంగా నేను డిమాండ్ చేస్తున్నాను.
కాబట్టి ప్రజల సొమ్ముని తిరిగి వెనక్కి కేవలం ఆర్టీఐ చట్టం వల్ల మీరా పంచాయతీ అని కేంద్ర ప్రభుత్వ యాప్ ద్వారానే ఈ డబ్బులు వెనక్కి రావడం జరిగింది. ప్రజలందరూ కూడా జాగృతితో ఉండి మీరందరూ కూడా తెలుసుకుని ఇలాంటి మనం చూస్తేనే ఈరోజు గ్రామ పంచాయతీ నిధులను మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విషయంలో శాఖాపరమైనటువంటి దర్యాప్తు జరగాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.